वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये अगजा गजाननमहर्निशो अनेकदन्तं भक्ता ओम शांति शांति शांति। जय श्री राम नाट्य मंडली की जय। स्वागतम सुस्वागतम। स्वागतम मानवरसवल्ली स्वागतम सुस्वागतम। దేవెనలే మాకు నిండుగా దేశోభనలే శాంతి పండుగ దేవెనలే మాకు నిండుగా దేశోభనలే శాంతి పండుగ అడుగు జాడలందైకమత్యమున అడుగు జాడలందైకమత్యమున నడసెదమమ్మ కళాము తల్లి నడసెదమమ్మ కళాము తల్లి స్వాగతం సుస్వాగతం। నీ పదసేవలే మాకు దీక్షగా నీ సిరి నవ్వులే మాకు రక్షగా సేవలే మాకు దీక్షగా నీ సిరి నవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపుసు నిరతము నిన్నే మదిలో నిలుపుసు స్మరించెదము చల్లని తల్లి స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం। వరమాధురి అని మోహన గుడివై వరమాధురి అని మోహన గుడివై నవరసరంజని నాచ పంజముల నవరసరంజని నాచ పంజమున పొంగుతు పొరలి పవనము పొంగుతు పొరలి పవనము స్వాగతం సుస్వాగతం స్వాగతం। स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं। जय श्री राम नाट्य मंडली की जय। गुरु गाరు మోబిదే వేరే గారికి జై। వాగ్నేశ్వర కోల వెంకయ్య గారికి జై। గ్రూప్ సెక్రటరీ కుక్కిలి వెంకటేశ్వరరావు గారికి జై। గ్రూప్ ప్రెసిడెంట్ కోల రవిచంద్రరావు గారికి జై। గ్రామ పెద్దలకు జై। సమస్త దేవతలకు జై। డాన్ మాస్టర్ మోబిదే వేరే గారికి జై। అధికారు
అరే రామయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్లకు మీ కోరిక నెరవేరబోతుంది. ప్రభుత్వం ఇక్కడున్న బంజరు భూములన్నిటినీ పేదవారికి పంచడానికి సిద్ధంగా ఉంది. అదంతా మీ దయబాబు గారు. ఇందులో నాదేముంది రామయ్య, మానవతా దృష్టితో ఆలోచించాను, మీకు సహాయంగా నిలిచాను అంతే. అయ్యా, ఆ భగవంతుడు మాకు సహాయం చేస్తాడో లేడో తెలియదు, కానీ మీరు మాత్రం అనుకోకుండా మాకు వరాలిచ్చే దేవుడు అయ్యారయ్యా. నేను చేసిన ఈ చిన్న సహాయానికి నన్ను దేవుణ్ణి చేయొద్దు రామయ్య. ఎక్కడో అనామకుడిగా బ్రతకాల్సిన నన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేశారు. మీరు కష్టాన్ని అనుభవించి నన్ను పెద్దవాడిని చేశారు. అసలు మీరు అనేది లేకుంటే నేను ఇంతటి వాడిని అయ్యేవాడినే కాదు. అందుకే ఏ గూడెం ప్రజలైతే నన్ను ఆదరించి ప్రయోజకుని చేశారో ఆ గూడానికి వెన్నెముకగా నిలిచి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. చాలా సంతోషం బాబు. ఆ ఇక నేను వెళ్ళొస్తా. ఉండు రామయ్య, ఈ డబ్బు తీసుకెళ్ళు. వద్దయ్యా, గౌరమ్మ అమ్ముకొచ్చే కట్టెలతో బువ్వ గడుస్తుంది, కానీ మీరు చల్లగా ఉండాలయ్యా. హలో, ఎవరు నువ్వు? దాదా. భగవాన్ దాదా. అడిగితే వరాలు ఇచ్చేదా భగవంతుడైతే, అడగకుండానే వరాలు ఇచ్చేది ఈ భగవాన్ దాదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దాదాలు ఎందుకు వస్తారు? దాదాగిరి చేయడానికి. ఎందుకు వచ్చావు? విషయాన్ని సూటిగా చెప్పకపోతే. కూల్ డౌన్ ప్రదీప్, ఆ విషయం గురించి మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటా విషయం? నీవు ఈ గూడానికి పంచబోతున్న భూమి వాళ్ళకి సొంతం కాకుండా నాకు సొంతం కావాలి. అందుకని నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? డబ్బు కమ్ముడికి పోకపోతే నీ కంఠం కొయ్యాలని చూస్తున్నా. రేయ్, నీవు నా ఆవేశాన్ని హద్దులో దాటిస్తున్నావు. అంతమైపోతావు. ఆ ముల్లోకాలకు అధిపతి ఆ భగవంతుడైతే ఈ లోకానికి అధిపతి ఈ భగవాన్ దాదా. మరి అదిగా నేను ఇచ్చే డబ్బు తీసుకుని ఆ భూమిని నా సొంతం చేయి. చెయ్యను. డబ్బు కోసం నమ్ముకున్న వారిని మోసం చెయ్యను. నేను ఆ భూమికి కట్టిన విలువ 10 కోట్లు. నీవు 100 కోట్లు చేశారే, ఆ భూమి నీకు దక్కదు. దక్కాలి, దక్కి తీరాలి, లేదంటే ఇక్కడ మారణ హోమం జరుగుతుంది. చూడు, నీవు నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. వద్దు, మర్యాదగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళు. వెళ్ళటానికి రాలేదురా, తెలుసుకోవటానికే వచ్చాను. మర్యాదగా నా మాట విను. లేదంటే ఏం చేస్తావురా? చంపుతావా? చంపు. కమాన్. చంపుతాను. నిన్ను మాత్రమే కాదు, ఈ గూడాన్ని మొత్తాన్ని శ్మశానంగా మార్చే ఈ కాలాన్ని శాసించే కాలంతుకుని కరికోటకు నన్ను నిరూపిస్తాను. నీలో ఉన్న ఆ కాలయముని కాటికి పంపిస్తాను. కోటికుడిలో వెర్రవేగుతున్న కంఠం కోసేస్తాను. అయితే నా మాట ఏనంటావు? వినాల్సిన అవసరం లేదంటున్నాను. నేను చేస్తాను. అది చూస్తాను. నీవు ఎంతటి మగాడివో నేను చూస్తాను. వద్దు, నా మగతనాన్ని గురించి రెచ్చగొట్టొద్దు. మరొకసారి ఆలోచించు, లేదంటే నా మూత మీద మొలిసిన మేసమే ఆయుధంగా మారి నిన్ను అంతం చేస్తుంది. వస్తా.